జగ్గయ్యపేటలోని తొర్రగుంటపాలెంలో సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కోల్డ్ స్టోరేజ్ ని సందర్శించి ప్రమాద దృశ్యాల్ని పరిశీలించారు. ఏపీ ఫైర్ డైరెక్టర్ జనరల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, నందిగామ ఆర్డీఓ బాలకృష్ణతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. చాలా దురదృష్టం. ఈరోజు జగ్గయ్యపేటలో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో సుమారు 400 మంది రైతులు ఆరుగాలం కష్టపడి అసలే మిర్చికి రైతులకి రేటు లేదనుకుంటుంటే మరొక వారి మీద మరొక దెబ్బతేలింది. ఇవాళ 400 మంది పైగా రైతులు ఈ కోల్డ్ స్టోరేజ్లో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే మిర్చిని ఇవాళ కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది గత సంవత్సరం నుండి. అలానే ఇవి కాకుండా అపరాలు, మినుములు కానీ పెసలు, కందులు లాంటి అపరాలు కూడా ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచారు. ఈ నిల్వ ఉంచిన పంటకు సంబంధించిన మిర్చి కానీ అపరాలు కానీ ఒకేసారి షార్ట్ సర్క్యూట్ వల్ల మరి ఈ ప్రమాదం జరిగింది. తప్పకుండా ఈ 400 మంది రైతులు కూడా ప్రభుత్వం ద్వారా సహాయం అందించడానికి మా వంతు మేము తప్పకుండా జనసేన పార్టీ నుంచి కృషి చేస్తాం. అలానే ఈ కోల్డ్ స్టోర్ యాజమాన్యం వారు కూడా తప్పకుండా రైతుల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటన గత జగ్గయ్యపేట చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేట చరిత్రలో కోల్డ్ స్టోరేజ్లో ఇటువంటి సంఘటన జరిగింది. తప్పకుండా మరి ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించడం కోసం మా వంతా కూడా జనసేన పార్టీ నుంచి తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా రైతాంగానికి తప్పకుండా ఆదుకుంటాం. రైతులు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.